హాయ్ సార్, వెల్కమ్ టు ఏఆర్వై ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము మహేశ్వరం టౌన్లో ఉన్నామండి. ఇదంతా కనబడేది మనకు మహేశ్వరం టౌన్ సార్. ఈ మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 400 స్క్వేర్ యార్డ్స్ సౌత్ వెస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాం సార్. మన మహేశ్వరం నుంచి మన్సంపల్లి ఎక్స్ రోడ్ వెళ్ళే దారిలో మనకు లెఫ్ట్ సైడ్లో వెంచర్ అవైలబుల్ ఉందండి. ఆ వెంచర్లో మనకు 400 స్క్వేర్ యార్డ్స్ సౌత్ వెస్ట్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. ఈ కనబడే రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు బెంగళూరు హైవేకి కనెక్టివిటీ ఉంటుంది సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు మన ప్లాట్ వచ్చేసి మనకు సౌత్ వెస్ట్ ప్లాట్ అండి. టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 400 స్క్వేర్ యార్డ్స్ అండి. అందులో మనకు 2 ప్లాట్స్ కూడా డివైడ్ చేసుకోవచ్చు సార్. వెస్ట్ ఫేస్ సైడ్ డివైడ్ చేసుకోవచ్చు అండి. 200 స్క్వేర్ యార్డ్స్. ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతుందో అది మైత్రి కుటీర్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి, విల్లా ప్రాజెక్టు. ఈ విల్లా ప్రాజెక్ట్లో పర్ యార్డ్ వచ్చేసి మనకు 25,000 నుంచి 30,000 చెప్తున్నారు సార్. మన ప్లాట్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్లో మనకు 13,500 చెప్తున్నారండి. అందులో నెగిషియబుల్ కూడా ఉంటుంది సార్. అదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతుందో ఇది మైత్రి కుటీర్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి, విల్లా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు విల్లా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఇందులో ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయండి. మన వెంచర్ వచ్చేసి సెజ్కి ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎలక్ట్రానిక్ సెజ్కి వచ్చేసి మనకు మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్. మన ప్లాట్ వచ్చేసి మిడిల్లో ఉంటుందండి. మన ప్లాట్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన ప్లాట్ వచ్చేసి మనకు మన ఎగ్జిట్ నెంబర్ 15కి కానీ అదేవిధంగా 14కి కానీ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి బెంగళూరు హైవేకి జస్ట్ మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్ సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతుందో అది ఎలక్ట్రానిక్ సెజ్ అండి. ఈ సెజ్లో మనకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ అవైలబుల్ ఉందండి. అదేవిధంగా విప్రో కంపెనీ కూడా అవైలబుల్ ఉందండి ఈ సెజ్లో మనకు. ఈ సీజన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్ అండి. చలపతి వాళ్ళ ప్రాజెక్ట్ అండి. ఈ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న బిల్డింగ్ వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్ అండి. మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్. మన ప్లాట్ వచ్చేసి వెంచర్ లోపల ఉంటుందండి, మిడిల్లో ఉంటుంది. మన ప్లాట్ వచ్చేసి టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్ అండి. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్ అండి. సౌత్ వెస్ట్ ప్లాట్ సార్. మన ప్లాట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్ అండి. మన లేఅవుట్ వచ్చేసి మన బెంగళూరు హైవేకి వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 14కి కానీ 15కి కానీ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. శ్రీశైలం హైవేకి వచ్చేసి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి శంషాబాద్ యొక్క మండలానికి జస్ట్ మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్రాజెక్ట్ నుంచి. ఈ కనబడే రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ సార్. ఈ రోడ్ వచ్చేసి మనకు బెంగళూరు హైవేకి కనెక్టివిటీ ఉంటుందండి. ఈ రోడ్ వచ్చేసి ఇప్పుడు మనం మహేశ్వరం నుంచి మన్సంపల్లి ఎక్స్ రోడ్ వెళ్తున్నాం సార్. మన మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుందండి. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో హౌసెస్ వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్లు అండి. రైట్ సైడ్ కనబడేది హౌసెస్ వచ్చేసి మనకు మన మహేశ్వరం టౌన్కి జస్ట్ మన వెంచర్ వచ్చేసి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. మన ప్రాజెక్ట్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్ సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. మన వెంచర్ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్. ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతుందో ఇదే సార్ మనం అనుకున్న ప్రాజెక్ట్ అండి.
మన ప్రాజెక్ట్ వచ్చేసి మనకు టోటల్ ఎకర్ వచ్చేసి 50 ఎకర్ ఉంటుందండి. మన మన్సంపల్లి విలేజ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. మన వెంచర్ నుంచి మన్సంపల్లి విలేజ్ హౌసెస్ కూడా కనబడతాయి సార్. ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతుందో ఇదే అండి మనం అనుకున్న ప్రాజెక్టు DDCP లేఅవుట్ సార్. ఈ లేఅవుట్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది సార్. మన మన్సంపల్లి విలేజ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన వెంచర్లో స్టార్టింగ్లో 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్. ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్తున్నాం సార్. ఏదైతే కనబడుతున్న రోడ్ వచ్చేసి మనకు 50 ఫీట్ రోడ్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి DDCP లేఅవుట్ సార్. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి మనకు ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్ సార్. ఈ లేఅవుట్ వచ్చేసి మనకు స్టార్టింగ్లో మనకు 50 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది సార్ మన ప్రాజెక్ట్లో. కనబడే రోడ్ వచ్చేసి మనకు 50 ఫీట్ రోడ్ అండి. మన ప్లాట్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్కి అనుకునే ఉంటుంది సార్. కార్నర్ బిట్ ప్లాట్ అండి మన ప్లాట్ వచ్చేసి. ఈ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అండి. మన 40 ఫీట్ రోడ్కి బ్యాక్ సైడ్ అవుతుందండి మన ప్లాట్ వచ్చేసి సౌత్ వెస్ట్ ప్లాట్ సార్. మన ప్లాట్ వచ్చేసి మనకు టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్ ఉందండి మన ప్లాట్ వచ్చేసి మనకు. ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతుందో ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్, సౌత్ వెస్ట్ ప్లాట్ సార్. ఈ ప్లాట్ వచ్చేసి మనకు క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో అవైలబుల్ ఉందండి. మన మహేశ్వరం టౌన్కి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మన మన్సంపల్లి విలేజ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. ఇది ప్రైమ్ లొకేషన్లో ఉందండి ప్లాట్ వచ్చేసి. మన ప్రాజెక్టు కూడా 100 ఫీట్ రోడ్కి ఆనుకునే ఉంటుంది సార్. ఏదైతే కడేరాలు కనబడుతుందో ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు సౌత్ సైడ్ రోడ్ సార్. ఈ ప్లాట్ వచ్చేసి టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 400 స్క్వేర్ యార్డ్స్ అండి. సౌత్ వెస్ట్ ప్లాట్ సార్ మన ప్లాట్ వచ్చేసి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో ప్లాట్ అవైలబుల్ ఉందండి. మన వెంచర్లో LP నెంబర్ కూడా అవైలబుల్ ఉందండి. ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ సార్ మన లేఅవుట్ వచ్చేసి మనకు. టూ సైడ్ రోడ్ అవైలబుల్ ఉన్నాయి సార్ మన ప్లాట్కి వచ్చేసి. సౌత్ సైడ్ రోడ్ ఉంది, అదేవిధంగా మనకు వెస్ట్ సైడ్ రోడ్ ఉంది. 2 సైడ్ రోడ్ అవైలబుల్ ఉన్న ప్లాట్ సార్ మన ప్లాట్ వచ్చేసి. క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. LP నెంబర్ కూడా అవైలబుల్ ఉంది. ఫైనల్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్ సార్ మన లేఅవుట్ వచ్చేసి. 100 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 2 సైడ్ రోడ్ అవైలబుల్ ఉంది సార్ మన ప్లాట్కి వచ్చేసి. సౌత్ సైడ్ రోడ్ ఉంది, అదేవిధంగా వెస్ట్ సైడ్ రోడ్ ఉంది. మన మహేశ్వరం టౌన్కి జస్ట్ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్.